నేను మిస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ వ్యక్తి. ఒంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అండి. చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్. ఇంకెందుకు ఆలస్యం, ఆయనతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలిసేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రతి ఒక్క ఆడపిల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్. దీనివల్ల మంత్లో 2 times పీరియడ్ వస్తుంది అండ్ లేకపోతే 2-3 monthsకి పీరియడ్ రావట్లేదు. అండ్ వాళ్ళకి ఎక్కువ అనీజీగా ఉండటం, పిల్లలు పుట్టకపోవటం, ఒకవేళ పెళ్ళి అయితే గనక అసలు ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు? ఈ ప్రాబ్లం అనేది తగ్గాలంటే ఏం చేయాలి? వస్తే గనక తగ్గాలంటే ఏం చేయాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ఈ రోజుల్లో యువతులలో అత్యంత సర్వసాధారణమైన సమస్యగా మారినటువంటి అనారోగ్య ప్రాబ్లము మీరు అడిగినటువంటి ప్రాబ్లం అమ్మా. అవును డాక్టర్ గారు. సో ఒక 100 మందిని మనం ఈ యొక్క యువతులను గమనించినట్లయితే ఇంచుమించు 80 మందిలో ఈ ప్రాబ్లం ఉందని చెప్పవచ్చు. ఎస్ డాక్టర్ గారు. కొంతమందికి పీరియడ్స్ 3 మాసాలకు 4 మాసాలకు వచ్చేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. కొంతమందిలో పీరియడ్స్ నెలలోనే 2 times 3 times పీరియడ్స్ వచ్చేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. ఈవెన్ 2 or 3 times పీరియడ్స్ వచ్చినప్పటికీ చాలా స్కాంటీ బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటే, కొంతమందిలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ బ్లీడింగ్ అయ్యేటువంటి పద్ధతి కూడా కొంతమందికి మరి థిక్గా రావడము, లేకపోతే క్లాట్స్ ఎక్కువగా రావడము, లేకపోతే థిన్గా పల్చగా బాగా నీళ్లు మిక్స్ అయినట్టు రావడము, ఇలాంటి రకరకాల పద్ధతులు కూడా బ్లీడింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా. సో కొంతమందికి నేను చెప్పినట్లే 3 monthsకు 4 monthsకు, లేకపోతే కొంతమందికి ఒక టైం కూడా ఉండదమ్మా. ఒక్కసారి డేటు మెన్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేరమ్మా. సో అట్లా వచ్చినప్పుడు కూడా కొంతమందిలో ఏదో స్కాంటీగా జస్ట్ ఒక స్పాటింగ్ అంటే బ్లీడింగ్ కనిపించి ఆగిపోతే, కొంతమందిలో హెవీ బ్లీడింగ్ అయిపోతుంటుంది. సో మందులు వాడేదాకా కూడా తగ్గనటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. సో ఇలా రకరకాలుగా సమస్యలు ఉంటాయమ్మా. దీన్నే మరి పీసీఓడి అని చెప్పేసి, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి అంటుంటారు. అదేవిధంగా ఆ స్థాయి దాటిపోతే పీసీఓఎస్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారమ్మా. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. సో వీటికన్నిటికీ కారణాలు ఏంటంటేమా, సో మెయిన్గా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క తీసుకునేటువంటి విధానంలో లోపాలమ్మా. అంటే ఈ జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, అదేవిధంగా ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటుండడము, తర్వాత ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకుంటుండడము, అదేవిధంగా టయానికి ఆహారం తీసుకోకపోవడము, లేటుగా పడుకుంటుండడము, మానసిక ఒత్తిడి, తర్వాత వీటన్నిటి తోడు వెయిట్ పుట్టపోతుండడము, నిద్రలేమితనము అమ్మా, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ తోడయ్యేసరికి కలగాపులంగా అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉన్నటువంటి సమస్యకు రకరకాల తోడయ్యేసరికి మరి ఒక రకమైనటువంటి కారణం వల్ల ఇలాంటి సమస్య వచ్చిందనుకోండి, ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని తోడయ్యేసరికి సమస్య మరింత జటిలంగా తయారైనటువంటి పరిస్థితి కూడా మరి ఆధునిక మహిళల్లో, యువతుల్లో ఉందమ్మా ఈ యొక్క సమస్య. సో దీనివల్ల మరి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగిపోతుంటాయి. ఆ తర్వాత కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గర్భసంచిలో గడ్డలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఇంతకుముందే మీరు ప్రస్తావించారు, మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడే, మరి వివాహం అయిన తర్వాత కూడా సంతానాన్ని కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి చాలా మంది కలుగుతూ ఉంటుందమ్మా. సో పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల పరీక్షలు చేసుకుంటుంటారు, రకరకాల ఔషధాలు వాడుకుంటుంటారు, మరి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈ సమస్య మాత్రం రెక్టిఫై అయ్యేది కొంతమందిలో అవుతుంటుంది, కొంతమందిలో కాదు. యాక్చువల్గా ఏంటంటే స్త్రీలలో జీవధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా మాసిక ధర్మం నెల రావాలమ్మా. ఎన్ని డేస్ కి రావాలి? 28 days కి రావాలి. హెల్తీ పీరియడ్. ఒక 2 days అటు ఇటు వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, సీజన్ బట్టి, ఇతర అనుబంధ పరిస్థితులను బట్టి కూడా, వాళ్ళ యొక్క వంశపారంపర్యతను బట్టి కూడా ఒక 2 రోజులు ముందు కానీ వెనక కానీ రావచ్చమ్మా. యాక్చువల్గా స్త్రీలకి 28 రోజులకు ఒకసారి డేట్ రావాలి. అది ఆరోగ్యవంతమైనటువంటి స్త్రీల యొక్క లక్షణం అమ్మా. కాబట్టి మరి లేటుగా వచ్చిన అనారోగ్యమే, ముందు వచ్చిన అనారోగ్యమే. మరి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా. ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల ఈ యొక్క గర్భాశయానికి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయో అదంతా రెక్టిఫై అయిపోయి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. వచ్చినటువంటి పీరియడ్స్ కూడా మరి క్రమంగా ఆ వయస్సుకు తగినట్టు, శరీర తత్వానికి తగినట్టు, సీజన్కు తగినట్టు, బాడీ నిర్మాణానికి తగినట్లు ఎంత బ్లీడింగ్ కావాలో అంత అవుతుందమ్మా. లోపల చెడు దోషం ఏమాత్రం లేకుండా
ఎంత బ్లీడింగ్ కావాలనో అంత బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యేటప్పుడు కూడా నొప్పి, పొత్తి కడుపు నొప్పి, పోటు, నడుము నొప్పి, వాంతులు ఇలాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయమ్మా. కాబట్టి దీనివల్ల ఏమంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వల్ల ఈ యొక్క థైరాయిడ్ సమస్య కూడా నియంత్రణలో ఉంటుందమ్మా. తప్పకుండా డాక్టర్ మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. ఆడవాళ్ళకు చాలా ఉపయుక్తమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధమా. దీనికి కావాల్సినటువంటి పదార్థాలమ్మా త్రికట్టు చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుందమ్మా. త్రికట్టు చూర్ణం, త్రికట్టు చూర్ణం, త్రికట్టు చూర్ణం, త్రికట్టు, త్రికట్టు, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారమ్మా. ఓకే. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది అమ్మా. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. చాలా ఈజీగా ఆయుర్వేదం ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. త్రికట్టు చూర్ణం అంటారు. 3 అంటే 3, కట్టు అంటే కార పదార్థాలు. 3 కార పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారు అనమాట. అది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ధనియాలను వేయించి చూర్ణం చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. పసుపు కొమ్మలను దంచి చూర్ణంలాగా తయారు చేసుకుని జల్లించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా. త్రికట్టు చూర్ణము 50 గ్రాములు, ధనియాల చూర్ణము 50 గ్రాములు, అదేవిధంగా మూడవది వచ్చేసి పసుపు చూర్ణం ఒక 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. అంతే కదమ్మా. అన్ని కలపడం వల్ల 150 గ్రామ్స్ అయింది. ఈ 150 గ్రామ్స్ ఔషధం 1 మంత్కి వస్తుందమ్మా. మీకు అంత క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. 150 గ్రామ్స్ ఔషధము 1 మంత్కి వస్తుంది. ఎలాగంటే మార్నింగ్ ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ ఉదయము, 2.5 గ్రామ్స్ అంటే 2.5 గ్రాము రాత్రి, రోజు 5 గ్రాములు చూర్ణం తీసుకోవడం వల్ల నెలకి 30 రోజులకి 150 గ్రాములు అవుతుంది. సో రోజు ఉదయం 2.5 గ్రాము, రాత్రి 2.5 గ్రాము ఔషధాన్ని అంటే టీ స్పూన్ ఉంటుంది కదమ్మా. ఆ టీ స్పూన్తో అర టీ స్పూన్ ఒక చిన్న ప్లేట్లో వేసుకొని తగినంత తేనెతో తీసుకోవచ్చు. లేకపోతే ఆ పౌడర్ నోట్లో వేసేసుకొని నీళ్ళు తాగొచ్చు. లేకపోతే ఒక 50 to 100 ml వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. మజ్జిగతో కలుపుకొని తీసుకోవచ్చు. ఎలాగైనా ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవచ్చు అమ్మా. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మళ్ళీ స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయానికి సంబంధించినటువంటి వివిధ వ్యాధులు తగ్గుతాయి. పరోక్షంగా మరి ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ఇలాంటి అనేక రకాల సమస్యల వల్ల వెయిట్ ప్రాబ్లం కూడా వస్తుందమ్మా. ఒక పట్టాన వెయిట్ పెరిగినటువంటి వాళ్ళు వెయిట్ కూడా తగ్గడం లేదనమాట. సో ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితుల్లో మరి ఆ వెయిట్ కూడా తగ్గేందుకు ఈ త్రికట్టు చూర్ణం ఉపయోగపడుతుంది, ధనియాలు ఉపయోగపడతాయి, అదేవిధంగా పసుపు కూడా ఉపయోగపడుతుందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.